బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొని ఉన్నది. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారు ఏంటి అనే దానిపైన ఇప్పటికైతే స్పష్టత అయితే రాలేదు. అసలు ఎవరిని చేస్తారు ఏందనేది అయితే ఒక ప్రశ్నగానే మనకు కనబడతా ఉంది. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరిని చేయాలనేటువంటి విషయంలో మాత్రము మరి ఆ పార్టీ ఏం చేస్తూ ఉందో అర్థం కావట్లేదు. ఉగాది లోపట్నే అన్నారు, ఉగాది ఇంకో 10 రోజులే ఉంది. మరి రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు వద్దు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంతనాలు చేయొద్దని హితవు. అధ్యక్ష పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేను అధ్యక్ష రేసులో లేనని చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మరి ఈటెల రాజేందర్ వైపు ఉందా, ధర్మపురి అరవింద్ వైపు ఉందా, లేదంటే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ వైపు ఉందా, ఎవరి వైపు ఉందా అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే టి రాజాసింగ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంపుగానే మిగిలిపోతాడని ఆరోపించారు. ఒకవేళ కేంద్ర కమిటీ నిర్ణయిస్తే బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దీని సంగతి బీజేపీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పనిచేసిన వారు గ్రూపు రాజకీయాలతో పార్టీకి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ శాఖకు వచ్చే కొత్త అధ్యక్షుడు రాష్ట్ర సీఎంతో రహస్య మంతనాలు జరుపుతూ బ్యాడ్ కోర్ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఇప్పుడు వచ్చే బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలను బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల చేతులు కట్టిపడేస్తున్నారని, గతంలో బీజేపీని నమ్ముకున్న సీనియర్ నాయకులు కార్యకర్తలను పక్కన పెట్టారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా తన మాట వినకపోతే ప్రజల ముందు పెడతానని రాజాసింగ్ చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దకు చెప్పాలని కానీ మీడియా ముందుకు ఎందుకు వెళ్తున్నారని, తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. గతంలోనే ఈయన పైన సస్పెన్షన్ వేటు కూడా పడింది. హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతా ఉందంటే, రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి విషయంలో పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయన్నటువంటి విషయం అయితే మనకు కనబడతా ఉంది. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఏం చెప్పిందంటే, తాను అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తనకు కేంద్ర మంత్రి పదవి బాధ్యత అప్పగించిందన్నారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమని చెప్పినటువంటి సందర్భం. క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యంగా తాను పనిచేస్తానని చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 2-3 సార్లు అభిప్రాయ సేకరణ కూడా జరిపింది. అసలు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేటువంటి విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత మాత్రం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారు అనేది చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కామెంట్ రూపకంగా తెలియజేయండి. బండి సంజయ్ మాత్రం నేను రేసులో లేనంటున్నాడు, ఈటల రాజేందర్ ఖచ్చితంగా నేనే అవుతానంటున్నాడు. ఒకవైపు ధర్మపురి అరవింద్ దాని ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు కాబట్టి ఎవరికి వస్తుంది అనేది మాత్రం ఒక ప్రశ్నగానే మిగిలింది.